జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు కామెంట్స్. జనసేన విస్తృత స్థాయి సమావేశంపై వైసీపీ నేతల విమర్శలు సిగ్గుచేటు. విశాఖలో జరిగింది పార్టీ సంస్థాగత సమావేశం మాత్రమే, బల ప్రదర్శన కాదు. జనసేన సమావేశంలో జనం లేరని చెప్పడం మాజీ ఎమ్మెల్యే గణేష్ అవగాహన రాహిత్యానికి నిదర్శనం. సావు పరామర్శలకు వెళ్తూ జనాన్ని పోగేసి వాళ్లను కార్లతో తొక్కించడం మాకు చేత కాదు. విధానపరమైన విమర్శలు చేస్తే స్వీకరించేందుకు మేము సిద్ధం. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అధికారంలో ఉన్నప్పుడు జగన్ సహా వైసీపీ నేతలు ఎందుకు నోరు మెదపలేదు? పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే దాని మీద కాంట్రవర్సీగా లేదు, దాంట్లో ఇట్లా మాట్లాడారని ప్రతిపక్ష హోదాలో మాట్లాడటం మనం ఎక్కడైనా చూస్తుంటాం. కానీ మాకు అంతర్గత సమావేశాలు, మా పార్టీ నిర్ణయాల మీద కూడా సరే పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి అని చూసాం. నిన్న మొన్న వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొంతమంది మేధావులు దానిని కూడా క్రిటిసైజ్ చేసే విధానంగా ఆయన గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి వాసుపల్లి గణేష్ గారంట. పాపం ఆయన అయితే ఏకంగా ఏదో మా నాయకుడు పెళ్లికి వస్తే వచ్చేటటువంటి జనం కూడా మీ మీటింగ్కి రాలేదన్నాడు. అంటే ఇలాంటి అవగాహన లేని వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎట్లా ఉంటుంది అనేది అతను మాటల నిదర్శనం. దురదృష్టవశాత్తు అతను గతంలో ఎమ్మెల్యే కూడా అట. జరిగిన మీటింగ్ ఏంటి, నువ్వు మాట్లాడదలుచుకున్నది ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? జరిగిన మీటింగ్ ఓన్లీ కార్యకర్తలు, అది కూడా ముఖ్య కార్యకర్తలతో మీటింగ్ జరుపుకున్నాం మేము. అది పార్టీ ఆఫీస్ నుంచి స్పెషల్గా ఇన్విటేషన్లు వెళ్ళినటువంటి కార్యక్రమం. దాన్ని కూడా చూసి నువ్వు మా నాయకుడు పెళ్ళికి వచ్చినంటే అమ్మ, మీరు పెళ్ళిళ్ళు కూడా తోలుతారు కదా జనాన్ని. మీ నాయకుడు ఎక్కడ రోడ్డు మీదకి వచ్చినా మీకు తెలిసిందేంటి? మీకు జనాన్ని తోలటమే కదా. ఆ జనాన్ని తోలే పర్వంలో అవతల వాడు ప్రాణాలు పోతున్నా కానీ మీరు పట్టించుకోరు కదా. అలాంటి యొక్క మీ స్వరూపం కానీ మీ యొక్క ఆలోచన విధానం కానీ ఏంటి? మా పార్టీ మీటింగ్ ఏంటది? ముఖ్య కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మేము ఒక 10,000 మందితో కార్యకర్తలతో సరిపోదు కాబట్టి ఒక స్టేడియం తీసుకుని దాంట్లో ఏర్పాట్లు చేసుకుంటే మా నాయకుడు పెళ్ళికి వచ్చినంత జనం కూడా రాలేదని నువ్వు ఎటకారంగా మాట్లాడుతున్నావంటే నేను ఎట్లా అక్కడ ఓట్లేసి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారో ఒకసారి గణేష్ గారు ఒకసారి ఆలోచించండి. మీరు ఒక బహిరంగ సభకి కార్యకర్తల అంతర్గత మీటింగ్కి కూడా తేడా తెలియనటువంటి నువ్వు ఒకసారి ఎమ్మెల్యే చేయటం సరే, అది తర్వాత వాడుకొట్టి కూర్చోబెట్టారు అనుకోండి. రాజకీయ నాయకుని చెప్పుకోవడానికి నిజంగా ఏ పార్టీ విఘ్నత నీకుందో నీకే వదిలేస్తుంది. నేను దీని గురించి పెద్దగా మాట్లాడదలుచుకోవాలి. ఇక్కడ నేను కేవలం జరిగింది మా పార్టీ సంస్థాగతంగా ఎట్లా ఉండాలి, ఇప్పుడు ఎలియనేషన్లో గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఏ రకంగా భాగస్వామ్య పార్టీలతో కలుపుకుని పోవాలి అనేది మాకు మా నాయకుడు చెప్పినటువంటి మీటింగ్. అది దాని మీద కూడా మీరేం మాట్లాడతారు? దాని గురించి మాట్లాడతాను మీకు సిగ్గు అనిపించట్లా? మీరు అంతర్గతంగా పెట్టుకునే మీటింగ్ల మీద మేము ఎప్పుడైనా కామెంట్ చేశామా? అలా చేస్తారా? ఎవరు విధి విధానాలు వాళ్ళవి. ఆ విధి విధానం గురించి నువ్వెవడు చెప్పడానికి ఎట్లా ఉండాలనేది? మా పార్టీ సిద్ధాంతాలు, మా పార్టీ నాయకుడు యొక్క ఆలోచన కొరకు మేము వెళ్తాం. మా నాయకుడు మాట్లాడిన దానికి మీకేం సంబంధం? అని 10 ఏళ్ళు కలిసి ఉండాలంటాడో 15 ఏళ్ళు కలిసి ఉండాలంటాడో అది మా ఇష్టం కదా, మాకు సంబంధించిన విషయం కదా. మాకు సంబంధించిన విషయం ఏంటంటే పార్టీ పరంగా మేము ప్రజలకు ఏ రకంగా మంచి చేయాలనే ఆలోచనతో మేము తీసుకునే నిర్ణయాలు కదా. దానికి మీకేంటి సంబంధం? మేము కలిసి ఉంటామో విడిపోతామో అవన్నీ మీకు సంబంధించిన విషయం కాదు కదా. మీరు దేని మీద మాట్లాడాలి? మేమేమన్నా భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి తప్పులు జరిగి దాని గురించి మాట్లాడండి. అభివృద్ధిని పెట్టేసేసి జనం రాలేదు, ఫెయిల్ అయింది, ఆయన కలిసే ఉంటాడంట, అట్లాగే మోస్తాడంట, మీకేంటి బాధ? మాకు అర్థం కాని విషయం. మేము బాధపడలేదు, మీకెందుకు బాధ బాబు? కానీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో రాజకీయ పార్టీ రాజకీయ నాయకులుగా ఉందాం. ఏదో ఒకరిని ఉండి తందాలనా తైతెక్కలాగా ఏది పడితే అది మాట్లాడతాం కాదు. ఒకసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గుర్తెరగండి. కేవలం వైజాగ్లో జరిగినటువంటి 3 రోజులు కూడా మాది అంతర్గత సమావేశాలు. మా పార్టీని సంస్థాగతంగా ఏ రకంగా నిర్మించుకుని వెళ్ళాలి అనేదే తప్పితే దాంట్లో ఎక్కడా కూడా రాజకీయాలతో మాట్లాడింది కాదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు.